హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నపటల కల్చర్ థింగ్స్. మేమైతే షాపింగ్కి అయితే సిరిసిల్ల వెళ్ళాం అన్నట్టు. అక్కడ బోర్డు చూసేసరికి ఈరోజే షాపింగ్ మాల్ ఓపెనింగ్ అని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడ షాప్ ఓపెనింగ్కి అయితే మన యాంకర్ సుమగారు వచ్చారంట. బట్ మేము వెళ్ళేసరికి అక్కడ ఓపెనింగ్ అనేది అయిపోయింది. సుమగారు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సాధారణంగా మనం టీవీ షోలో చూసే తను ఇక్కడికి వచ్చి షాప్ ఓపెనింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ షాపింగ్ మాల్ పేరైతే వాసవి వస్త్రాలయం. ఈరోజే ఓపెనింగ్ కాబట్టి చాలా రష్ ఉంది. చాలా రోజుల తర్వాతనైతే షాపింగ్కి వచ్చినాము. ఈ షాపింగ్కి రావడం మళ్ళీ ఇందులో ఈరోజే ఓపెనింగ్ అయిన షాపింగ్ రావడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డెకరేషన్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకి ఫోటోని అయితే ఫ్రీగా అయితే ఇచ్చారు. మన లేడీస్కి అయితే షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కాబట్టి షాపింగ్ అయితే చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. డ్రెస్సెస్ అండ్ శారీస్ అండ్ కిడ్స్ హాఫ్ శారీస్ అన్నీ ఒకే విధంగా దొరికే విధంగా అయితే ఈ మాల్ అయితే ఓపెనింగ్ అయితే చేసారు. ఇందులో పట్టు శారీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ డే కాబట్టి ఆఫర్లు అండ్ డిస్కౌంట్ అండ్ కస్టమర్లను అట్రాక్ట్ చేసుకునే విధంగానైతే గిఫ్ట్స్ అనేవి పెట్టారు. ఈ షాపింగ్ మాల్ అయితే ఓపెనింగ్ సందర్భంగానైతే 500 పర్చేస్ చేస్తే మనకి ఏదైనా ఒక గిఫ్ట్ కంపల్సరీగా ఇస్తారంట. నెక్స్ట్ 200 కొనుగోలుపై మనకి ఒక లక్కీ డ్రా కూపన్ అయితే ఇస్తారు. ఇది ఉగాది రోజు అయితే రివీల్ చేస్తారంట. ఎవరైతే లక్కీ విన్నర్స్ ఉంటారో వాళ్ళకి 21 గిఫ్ట్స్ అంటండి. స్మార్ట్ ఫోన్ అండ్ రిఫ్రిజిరేటర్స్ అండి. ఎవరో ఆ 21 లక్కీ విన్నర్స్ ఉగాది రోజు తెలుస్తుంది. ఈ మాల్లోనైతే కస్టమర్స్ ఎవరో అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరో కూడా అర్థమవుతలేదు. అంటే అంత మంది వచ్చిర్రు. వీళ్ళ ఐడి కార్డులు వేసుకున్నారు కాబట్టి ఐడి కార్డులను బట్టి వీళ్ళు షాప్ వాళ్ళని తెలుస్తుంది. లేకుంటే ఎక్కడ చూసినా వాళ్ళే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. అంటే ఫస్ట్ డే కాబట్టి మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన చీరలు అయితే తీసుకుంటారు. వాళ్ళు ఇచ్చేదాకా ఆగే టైం లేదని. కొందరైతే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పోయిర్రు. మేము కూడా వేరే షాపింగ్ అని వచ్చినాం కానీ ఇది షాపింగ్ మొత్తానికి షాపింగ్ చేయాలన్నా టైంపాస్ కావాలన్నా ఈ కొత్త మాల్కి ఒక మంచి ఆప్షన్ చెప్పవచ్చు. అంటే శారీ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. జస్ట్ టాప్స్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. అవి కూడా చాలా బాగున్నాయి. క్లాత్ కూడా బాగుంది. శారీస్ కూడా బాగున్నాయి. మ్యాక్సిమమ్ ఈ షాపింగ్ మాల్ ఈ డేనైతే ఇవన్నీ మళ్ళీ నీట్గా పెట్టుకోవడానికి అయితే ఒక 1 నైట్ పడుతుంది అనుకుంటా. పాపం అంత ఎందుకంటే వారు చూపించినట్టు మనం తీసుకోలేము కదా. అందుకనే వాళ్ళు ఫోల్డింగ్ అనే కరెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. పాపం పని అనేది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ డే కాబట్టి. అండ్ 350-400 వరకే మంచి మంచి పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా వస్తున్నాయి. ఒకసారి విజిట్ చేయండి ఈ షాపింగ్ మాల్కి అయితే. వాసవి వస్త్రాలయం షాపింగ్ మాల్ గాంధీ చౌక్లో రాజనీ సిరిసిల్ల అండి. ఒకసారి అయితే విజిట్ చేయండి. మంచిగా ఉన్నాయి శారీస్ అయితే. కొత్త షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడానికి అయితే 3-4 అవర్స్ పట్టింది ఈ రష్ మధ్య. అండ్ షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే అండ్ దీన్ని బిల్ చేయడము శారీస్ని రిసీవ్ చేసుకోవడం చాలా ప్రాసెస్ అనేది ఉంది. శారీస్ అయితే బాగున్నాయి. మనకు రీజనబుల్ ప్రైస్లోనైతే శారీస్ అనేవి ఉన్నాయి. మీరు కూడా వెళ్ళండి. ఎవరైనా రాజన్ సిరిసిల్ల వాళ్ళు ఉంటే నియర్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి షాపింగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.